కానియండి బాబాయ్, కానీ పిన్నికెట్టు. అబ్బాబాబా, సో స్వీట్ కపుల్. నేను ఇక్కడ వీడియో తీస్తున్నా తెలుసా. ఈ దిల్లు షేప్ చేసినాం, కష్టపడి చేసినాం నేను సంతీద్దరం. ఉన్న మెటీరియల్ తోటి నైట్ 11:30-12 అవుతుంది. ఏ మెటీరియల్ లేవు ఇంట్లో. ఉన్న నెయిల్ పాలిష్ కుందన్స్ తోటి ఇలా చేసినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు రోజశ్రీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి పెళ్లి కూతురు ఈవెంట్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ నేను మీకు హల్దీ ఈవెంట్ పోస్ట్ చేసేసాను కదా. సో ఇది హల్దీ నెక్స్ట్ డే అనమాట, అంటే పెళ్ళి ముందు రోజు. సో పెళ్ళి ముందు రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ పెళ్ళి ముందు రోజు ఇంకా పెళ్లి కూతురుని చేయని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వచ్చి చేశారనమాట. అండ్ మెహందీ కూడా వేసుకున్నాం మేమందరము. ఇంకా ఆ రోజు పెళ్లి కూతుర్ని ఎవరెవరైతే చేయలేదో ఆ రోజు వచ్చి మిగతా వాళ్ళంతా పెళ్లి కూతుర్ని చేసేసారు 1 by 1. సో ఈ బ్లాగ్లో చూసేయండి ఎవరెవరు పెళ్లి కూతుర్ని చేశారని. యాక్చువల్లీ హల్దీ రోజు చాలా రీల్స్ తీద్దాం అనుకున్నాను, కానీ ఆ హల్దీ రోజు కుదరలేదు. సో మేము ఇది నెక్స్ట్ డే అన్నమాట. పెళ్ళికి ముందు రోజు రీల్స్ తీసాము లిమిటెడ్ పర్సన్స్ తోటి. చూడండి ఇంకా మేము ఎంత బాగా చేసాము. యాక్చువల్లీ కొబ్బరి బోండం మా వాళ్ళు మర్చిపోయారు. సో మేము ఆ రోజు నైట్ అప్పటికప్పుడు బై గాడ్ గ్రేస్ అది దొరికింది. సో ఉన్న మెటీరియల్ తోటి మేము ఇది చేసామన్నమాట నైట్లో. అప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చేసేసాము. మెటీరియల్ తోటి నైట్ 11:30-12 అవుతుంది. ఏ మెటీరియల్ లేవు ఇంట్లో. ఉన్న నెయిల్ పాలిష్ కుందన్స్ తోటి ఇలా చేసినాం. మీకు కూడా ఇంట్లో ఏం లేకపోతే ఇట్లా చేసుకోరు. అలాగా మెటీరియల్ ఏ మెటీరియల్ ఉంటే ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ ఇంట్లో శారీ లేస్ ఏ లేస్ ఉన్నా సరే ఇగో ఇట్లాంటివి కట్ చేసుకొని ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ తో ఇట్లా చేసుకోండి. ఈమెకైతే ఏం రాదు గైస్, ఈమె ఉట్టి తిని అనుకుంటది లేస్తుంది. ఏం రాదు, ఈమె కొట్టికి వస్తుంది మన అంటే. ఏ మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ తోటి చేసుకోండి. ఉన్న క్రియేటివిటీ అంటున్నా చెప్పు. ఎవరు సాయి ఎవరు సాయి ఎవరు నన్ను అంటుందేమో. ఇప్పుడు ఎట్లున్నావు చూసినావు కదా. ఈమె ఈమె ఇంకా పెద్ద ఊరామె, ఈమె అటు చెప్తుంది వీడు ఒకసారి. మళ్ళీసారి ఏంది దాక్కుంటూ వెళ్ళిపోతున్నావు ఇంకా అయిపోయింది అవి. ఇంకా బందే. బాయ్ గాయ్స్, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు పెళ్లి వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో గైస్, ఇదైతే మార్నింగ్ పెళ్లి డే మార్నింగ్ రోజు అనమాట. సో పెళ్లి డే మార్నింగ్ రోజు అయితే మేము ఫస్ట్ పెద్దలు నేర్పిన పద్ధతి ప్రకారంగా ఫస్ట్ కొట్నం పెట్టడం, తర్వాత మైలపోలు తీయడం అనేది జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను కొట్నం పెట్టడం, మైలపోలు కొట్నం ఎలా పెడతారు అండ్ మైలపోలు ఎలా తీస్తారు అనేసి. సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ కొట్నం పెడతారు,
తర్వాత మైలపోలు తీస్తారనమాట. సో మైలపోలు అంటే వడ్లు వేసి కొందరు వడ్లు యూజ్ చేశారు, కొందరు జొన్నలు యూజ్ చేశారు. బట్ ఇప్పుడు జరుగుతుంది మాత్రం కొట్నం పెట్టడం ప్రాసెస్. తర్వాత మైలపోలు ప్రాసెస్ కూడా ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ని మైలపోలు అని అంటారనమాట. ఈ ప్రాసెస్ ఇప్పుడు జరిగేది మొత్తం మైలపోలు తీసే ప్రాసెస్. సో నేను పెళ్లి కూతురు ఈవెంట్ వ్లాగ్ ముందు డేది అండ్ పెళ్లి రోజు జరిగే వ్లాగ్ రెండు ఇందులోనే పెట్టేశాను. ఎందుకంటే నెక్స్ట్ పెళ్లి వెడ్డింగ్ వ్లాగ్ అది చాలా పెద్దగా లాంగ్ అయిపోతుంది అనేసి నేను పెళ్లి కూతురు ఈవెంట్ అండ్ పెళ్లి డే మార్నింగ్ ఈ కొట్నం అండ్ మైలపోలు తీసేది ఉంది కదా, ఆ రెండు నేను ఇందులోనే పెట్టేస్తున్నాను వ్లాగ్. అబ్బా సో స్వీట్ కపుల్. నేను ఇక్కడ వీడియో తీస్తున్నా తెలుసా. సో గైస్ ఇది పెళ్లి కూతురు ఈవెంట్ వ్లాగ్. నెక్స్ట్ వచ్చేది మీకు వెడ్డింగ్ వ్లాగ్. సో వెడ్డింగ్ వ్లాగ్ కూడా నేను ఇది అయిపోయాక నెక్స్ట్ వ్లాగ్ వెడ్డింగ్ వ్లాగ్ తీసి పెడతాను. సో అంటిల్ దట్
స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ బాయ్ బాయ్.